విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ సీటుకి సంబంధించి ఇప్పటికే 6వ తేదీన నోటిఫికేషన్ విడుదలైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బొత్స సత్యనారాయణని నిలబెడుతున్నట్లుగా అందరూ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో ఆయన కూడా దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల నాయకులతో మాట్లాడుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకుల్ని కలుపుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇలా అందరినీ కూడా కలుపుకుపోతున్నారు. ఇప్పటికే వైసీపీ స్థానిక సంస్థల నాయకులను క్యాంపులకు తరలించడం జరిగింది. వారి ఓట్లు వాళ్ళు కాపాడుకునేటువంటి ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నారు. అయితే బొత్స సత్యనారాయణ ఎప్పుడు నామినేషన్ వేస్తారు అనేటువంటి దానికి తెరపడింది. ఆయన ఈ నెల 12వ తేదీన నామినేషన్ వేయబోతున్నారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అయితే ఈ 12వ తేదీనే టీడీపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించబోతుంది అనేది ఒక వార్త. అయితే 12వ తేదీ దాకా టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించదేమో మరి. దీంట్లో ఇద్దరి పేర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. గండి బాబ్జీ పేరు ఒకటైతే మరొకరు కొనతాల రామకృష్ణ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి మరొక వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఓవరాల్గా ఎవరికి సీట్ ఇస్తారనేది అయితే తెలియాల్సి ఉంది.